నల్గొండలోని నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి రూపారెడ్డి దారుణ హత్యను తీవ్రంగా నిరసిస్తూ మేడ్చల్లో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల బంద్ నిర్వహించి నిరసన ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలను మూసివేసి కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. లైబ్రరీ నుంచి ప్రధాన వీధుల మీదుగా వివేకానంద విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి రూపారెడ్డికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూపారెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలన్నారు. విద్యా సంస్థల నిర్వాహకులు, ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం తక్షణమే చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్ఎంఏ మేడ్చల్ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ట్రెజరర్ గిరిబాబు, మేడ్చల్ మండల కార్యదర్శి రాధాకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ లవ్ కుమార్, ట్రెజరర్ జిఎల్వి మూర్తి, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, కోఆప్షన్ మెంబర్స్ ముత్యు జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డితో పాటు పాఠశాల మేడ్చల్ ప్రాంతంలోని వివిధ ప్రైవేటు పాఠశాలలో చెందిన కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మల్లపల్లిలో అక్కడ కొండమల్లపల్లిలో నాగార్జున హై స్కూల్లో ఒక టీచర్ ని అతి దారుణంగా పొడిచి చంపారు. మనందరం పేపర్లో ప్రతిరోజు చూస్తున్నాం, వీడియోలలో కూడా చూస్తున్నాము. 27 సార్ల, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 27 సార్ల కిరాతకంగా పొడిచి మరీ చంపారు. అది కేవలము ఒక దోపిడీ, అంటే ఒక దొంగతనం కోసమో వాటి కోసమో చేసింది కాదు, కక్ష కోసము. అంటే ఈ రోజులలో బాగా సినిమాలు, టెలివిజన్స్ ఇవి చూసి పిల్లలు చాలా డిసిప్లిన్ లేకుండా అయిపోతున్నారు. బిహేవియర్ అనేది చాలా ప్రవర్తనలో, ఈ బిహేవియర్ లో అనేక రకమైన మార్పులు వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళకే అర్థం కావట్లే, విచక్షణ కోల్పోతున్నారు. ఒకవైపు నుంచి నవ సమాజాన్ని ఉపాధ్యాయులు తరగతి గదుల్లో నిర్మించాలి, కానీ ఆ ఉపాధ్యాయులకే భద్రత లేదు. తద్వారా ఇదివరకు కొన్ని అనేక రకమైన శక్తులు బయట నుంచి యుద్ధం చేస్తుంటే ఇప్పుడు మేనేజ్మెంట్స్ అంతర్గతంగా కూడా తన సొంత సైన్యంతో కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణము కేవలం ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మొబైల్స్ యూజ్ చేసి ఏ విధంగా చెడిపోతున్నారో ఒకసారి దయచేసి పేరెంట్స్ అందరూ గమనించాలి. ఈ పేరెంట్స్ 100కు 99 మంది రాంగ్ యూజ్ కే ఈ మొబైల్ యూజ్ చేస్తున్నారు, రైట్ యూజ్ కి కేవలం 1% యూజ్ చేస్తున్నారు. దయచేసి పేరెంట్స్ అందరికీ ఈ రకంగా ఈ రోజు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అన్ని పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయుల సందర్భంగా మీ పిల్లలకు మొబైల్ ఇవ్వొద్దు అనట్లే. కొన్ని సందర్భంలో, ప్రత్యేకమైన సందర్భంలలో మొబైల్స్ ఇచ్చినప్పుడు, పాఠశాలకు సంబంధించినటువంటి ఏవైనా అసైన్మెంట్స్ కానీ ఏవైనా ఇచ్చినప్పుడు దయచేసి మీరు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, లేదా కుటుంబ పెద్ద గార్డియన్ కానీ అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది పర్యవేక్షించాలి. అంతేకాకుండా గత ఆగస్టు 11వ తారీఖున ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ పైన జరిగినటువంటి ఘోరమైనటువంటి చర్యగా ప్రిన్సిపల్ రూపారెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని మా మేడ్చల్ మండల ప్రైవేట్ స్కూల్స్ అందరూ మేనేజ్మెంట్స్, ప్రిన్సిపల్స్, స్టాఫ్ అందరం కలిసి ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగినటువంటి సంఘటన ఒక దారుణమని కాకుండా పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి, అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే పిల్లల యొక్క భద్రత, పిల్లల యొక్క మంచి కొరకు ప్రయత్నిస్తున్నటువంటి టీచర్స్ మీదే ఈరోజు భద్రత లేకపోతే మరి ఎలా అనేది సమాజంలో ఉండేటువంటి తల్లిదండ్రులు కానీ, సమాజంలో ఉండే ప్రజలు కానీ అందరూ, అన్ని వర్గాల వారు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎంతైనా. ఎందుకంటే ఈరోజు పిల్లల యొక్క ఈరోజు ఏదైతే పిల్లలు ఉన్నారో అదే మన దేశ భవిష్యత్తు. కనుక దేశ భవిష్యత్తు బాగుండాలంటే పిల్లలు మంచి క్రమమైన విద్యలో ఉండాలి. ఈ విషయం పట్ల ప్రతి ఒక్కరు ఆలోచించి పిల్లల పట్ల ఒక అవగాహన, లేదా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఎలా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు మొబైల్ యూజ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా మనం చేసుకుంటూ, మరొకసారి అందరికీ ప్రాధాన్యపడుతుంది ఏంటంటే మా ప్రైవేట్ స్కూల్ టీచర్లకు, ప్రిన్సిపాల్కు భద్రత కల్పించండి, మాకు భద్రత కావాలి అని మేము ఈ పత్రికా ముఖంగా మేము విన్నవించుకుంటున్నాం. మరొకసారి వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని మేమందరం కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.